చాలా కాలంగా వరుస ఫ్లాపులతో డీలా పడిన అల్లరి నరేష్ లేటెస్ట్ గా 12A రైల్వే కాలనీతో థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ మూవీ అల్లరి నరేష్ కి హిట్ ఇచ్చిందా? థ్రిల్లర్ కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా? ఫ్లాపుల జోరు నుంచి బయటపడ్డా? మరింత కూరుకుపోయాడా? మూవీ స్టోరీ ఏంటి? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? చూసేద్దాం. హిట్ ఫ్లాప్ అనే డిఫరెన్స్ లేకుండా విభిన్న కథలు సెలెక్ట్ చేసుకుని కెరియర్లో అడుగులు వేస్తున్నాడు అల్లరి నరేష్. ఈసారి 12A రైల్వే కాలనీ అనే ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్తో వచ్చాడు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అనాథైన కార్తిక్ తన ముగ్గురు స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టిల్లు అనే నాయకుడికి అనుచరుడిగా పనిచేస్తూ ఉంటాడు. గడిచిన 2 సార్లు ఓటమి పాలైన టిల్లు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అనుకుంటాడు. ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఓ బాధ్యతను కార్తీక్కి అప్పగిస్తాడు. యూత్ని అట్రాక్ట్ చేసేందుకు ఆటల పోటీలు పెడతాడు కార్తీక్. అక్కడ ఆరాధనను చూసి ప్రేమలో పడతాడు. ఓ రోజు కార్తీక్కి టిల్లు ఓ పార్సిల్ ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమంటాడు. దాన్ని దాచేందుకు ప్రియురాలు ఆరాధన ఇంటికి వెళ్ళేసరికి తల్లితో సహా ఆమె హత్యకు గురై ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు హత్యకు గురైంది? ఆరాధన తన భార్య అంటూ కథలోకొచ్చిన వ్యక్తి ఎవరు? ఆ కేసులో ఇరుక్కున్న హీరో ఎలా బయటపడ్డాడు? అసలు హంతకులు ఎవరు? ఇదే కథ. క్రైమ్ థ్రిల్లర్కి, మర్డర్ మిస్టరీలకి ఓ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు ఈ సినిమా ఎందుకు తీశాడో అర్థం కాదు. కానీ సెకండ్ హాఫ్లో అయినా బాగుందా అంటే అది లేదు. దెయ్యాల సినిమానా? క్షుద్ర పూజలకు సంబంధించిందా? ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరా? క్లారిటీ మిస్ అవుతుంది. కథ ఏ ఉద్దేశంతో రాసుకున్నాడో, ఎలా తీశాడో అర్థం కాదు. సినిమాలో చెప్పుకునేందుకు ఒక్క సన్నివేశం కూడా అద్భుతం అనిపించదు. కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. అసలు ఇలాంటి కథను అల్లరి నరేష్ ఎందుకు ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. ఒకప్పుడు అల్లరి నరేష్ అంటే కామెడీకి కేర్ ఆఫ్ అన్నట్లు ఉండేవాడు. రూటు మార్చి విభిన్న కథలు ఎంపిక చేసుకోవటము మంచి ఆలోచనే. కానీ ఇలాంటి కథతో ఉన్న క్రేజ్ తగ్గించేసుకుంటున్నాడు అంటున్నారు ప్రేక్షకులు. సినిమా సహనానికి పరీక్షలా ఉంటుంది. క్లైమాక్స్ ఆకట్టుకోదు. పైగా సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి ఎండ్ కార్డ్ వేశారు. ఇక నటీనటుల గురించి చెప్పుకుంటే సినిమా మొత్తం సీరియస్గానే కనిపించాడు నరేష్. కామాక్షి భాస్కర్ల క్యారెక్టర్ బాగుంది. టిల్లుగా జీవన్, క్రైమ్ పోలీస్గా సాయి కుమార్ తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక గెటప్ శ్రీను, వైవా హర్ష, సద్దాం లాంటి కామెడియన్లు ఉన్నా నవ్వించడంలో సక్సెస్ కాలేదు. ఓవరాల్గా మీకు సహనం ఉందంటే థియేటర్కి వెళ్ళొచ్చు, లేదంటే ఓటీటీలో వచ్చే వరకు ఆగడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.